హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము మన వీడియోలో ఏం చేస్తున్నాం అంటే పొద్దున్నే బ్రేక్ఫాస్ట్కి దోశ, టమాటా చట్నీ, కొబ్బరి చట్నీ చేస్తున్నామండి. ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ఇక్కడ నేను రాత్రి పిండి రుబ్బి పెట్టానండి, మిక్సీకి వేసి పెట్టాను. ఇక్కడ 3 గ్లాసులు బియ్యము, 1 గ్లాసు మినపప్పు, 1 టీ స్పూను మెంతులు, 2 టీ స్పూన్లు పచ్చెనగపప్పు వేసుకోవాలి. వేసుకుంటే మనకి చాలా బాగా వచ్చింది. పిండి బాగా వచ్చింది. దోశ కూడా బాగా వచ్చింది. టేస్ట్ ఉంటుంది, మంచి రుచిగా కూడా ఉండిద్దండి. మనకు దోశలు కూడా బాగా మెత్తదనంగా స్పాంజిల్లాగా బాగుంటాయి. ఈ విధంగా గనక బియ్యం నానబోసుకొని మనం దోశ వేసుకుంటే చాలా టేస్ట్ అనిపించింది. ఇప్పుడు మనకు పిండి చూసారా ఎలా పులిచిపోయిందో, బాగా పులిచి బాగున్నది. ఇప్పుడు మనం పిండి పక్కన పెట్టుకొని చట్నీ చేసుకుందామండి. ఇక్కడ నేను 1 కప్పు పల్లీలు తీసుకొని బండి పొయ్యి మీద పెట్టుకొని 1 టీ స్పూన్ ఆయిల్ వేసి పల్లీలు మంచిగా ఫ్రై అవ్వాలండి. ఫ్రై అయినాక మన కారానికి తగినట్టు పచ్చిమిరపకాయలు తీసుకోవాలి. ఇక్కడైతే నేను ఒక 10-15 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. కారాన్ని బట్టి తీసుకోవాలి, మనం తినేదాన్ని బట్టి తీసుకోవాలి. 1 ఉల్లిగడ్డ సన్నగా కట్ చేసి వేసాను. దాంట్లోకి చట్నీలోకి మళ్ళా చింతపండు కొంచెం 1 రెమ్మంతా చింతపండు వేసుకోవాలి. 4 ఎల్లిపాయలు పొట్టు తీసి వేసుకోవాలి. ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఈ చింతపండు, ఎల్లిపాయలు, ఉల్లిగడ్డ, పల్లీలు ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను కొబ్బరి చట్నీ చేసుకుంటున్నానండి. కొబ్బరి ఒక కాయలో నుంచి ఒక చిప్ప, సగం చిప్ప వేసుకుంటున్నాను. ఇక్కడ ఈ విధంగా ముక్కలు కోసుకొని వేసుకోవాలి. ఇవన్నీ మంచిగా ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు మనము ఈ కొబ్బరి ముక్కలు వేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలి. పచ్చడిని చల్లారినాక ఇట్లా మిక్సీ జార్లో వేసుకొని పచ్చడి పట్టుకొచ్చుకుందాం. పచ్చడి చాలా టేస్ట్ ఉండిద్దండి. కొబ్బరి వేసుకుంటే చాలా బాగుండిద్ది, చాలా రుచిగా ఉండిద్ది. దోశలేకైనా ఇడ్లీలేకైనా చాలా బాగుండిద్దండి కొబ్బరి చట్నీ. ఇప్పుడు మనము మిక్సీ పట్టుకొచ్చుకున్నాము. ఇప్పుడు మన రుచికి తగినట్లు ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని పచ్చడి కలుపుకోవాలి. పొయ్యి మీద బాండీ పెట్టుకొని 1 టీ స్పూన్ పచ్చెనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసుకొని తాలింపు వేసుకోవాలి. తాలింపు పోపు వేగినాక చట్నీలో వేసుకోవాలండి. ఇంతేనండి కొబ్బరి చట్నీ. చాలా మనకి కొబ్బరి చట్నీ రెడీ అయిపోయిందండి. కొబ్బరి చట్నీ పక్కన పెట్టేసుకొని మనకి ఇక్కడ దోశలు పోసుకున్నాము. ఈ దోశలు పెనం పెట్టుకొని పెనం కొంచెం వేడెక్కినాక ఉల్లిగడ్డ రుద్ది ఇప్పుడు మనము ఒక్కొక్క గంటి పిండి వేసుకొని పోసుకోవాలండి. చాలా బాగా వస్తాయి. పెనం ఎక్కువ కాలిందనుకో అంటకపోతాయి. పెనం మామూలుగా సిమ్లో పెట్టుకొని పోసుకోవాలి. తర్వాత మంట పెద్దగా పెట్టుకోవాలండి. చాలా బాగా వస్తాయి, చాలా రుచిగా కూడా ఉంటాయి. ఈ విధంగా పోసుకుంటే మనము దీని చుట్టూరు ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ వేసుకొని కాల్చుకున్నాము. ఇట్లాగా కాల్చుకోవాలి. ఈ విధంగా మంచిగా కాలి మనకి పెనం వదిలేసిద్ది అన్నమాట. దోశ బాగా ఎర్రగా వచ్చిద్ది. చూడటానికి కూడా బాగుండిద్ది, చాలా టేస్ట్ ఉండిద్ది. ఇప్పుడు దోశలని మనం ఇలాగనే పోసుకోవాలండి. మనకు దోశలు, కొబ్బరి చట్నీ, టమాటా చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు వేరే ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. మనం ఇట్లా సర్వ్ చేసుకుందామండి. ఇంతేనండి. కానీ టమాటా చట్నీ చేయలేదు, కొబ్బరి చట్నీ ఒక్కటే చేశాను. కానీ టమాటా చట్నీ కూడా చేసుకుంటే చాలా బాగుండిద్దండి. చాలా టేస్ట్ కూడా ఉంటుంది దోశలోకి. ఈ 2 చట్నీలు మంచి రుచిగా ఉంటాయి. ఈ విధంగా మీరు కూడా చేసుకోండి. మీ ఇంట్లో పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ విధంగా చేసుకుంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్